सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांतिः शांतिः शांतिः। ओम कपिलाय नमस्तस्मै येनाविद्यो ददौ जगतिमग्ने कारुण्यात् सांख्यमयी नौरीवाविहिता व्रतरणाय। ओम शांतिः शांतिः शांतिः। మనం 19వ కారిక వరకు చెప్పుకున్నాము. 19వ కారిక నుంచి మనము దీంట్లో చెప్పుకున్నాం దీని గురించి 19వ తారీఖు నుంచి. ఎందుకంటే పురుషుడు ఒక్కడా లేదంటే అనేకమా అనేటువంటి విషయం వచ్చేసి ఇక్కడ దీంట్లో అనేకమని చెప్పుకుంటూ అంటే జననము మరణము అలాగే తను చేసేటువంటి కర్మలు అలాగే కరణాలు అంటే ఇంద్రియాలు ఇలా గుణాలను బట్టి ఆ విధంగా పురుషుడు అనేటువంటి వాళ్ళు ఒక్కళ్ళ కాదు అనేకము, అవి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా పురుషుడు కూడా అనేకమని దాంట్లో నిరూపణ చేసాం 18వ కారికలో. మనం 19వ కారిక వచ్చేసరికి మనకి ఇక్కడ ఇప్పుడు పురుషుడి యొక్క స్వరూపం చెబుతాడు అనమాట. పురుషుడి యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుంది అనేది 19వ కారికలో మనకి దీని గురించి చెబుతాడు. పురుషుడి యొక్క స్వరూపము పురుషుడి యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుందో ఈ కారికను ఒకసారి చదువుకుందాం. దీనికి ఒకసారి తస్మాచ్చ విపర్యయా సిద్ధిం సాక్షిత్వమస్య పురుషస్య తస్మాచ్చ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వమస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థం ద్రష్టుత్వం అకర్తృత్వభావాచ్చ కైవల్యం మాధ్యస్థం ద్రష్టుత్వం అకర్తృత్వభావాచ్చ. ఇక్కడ తస్మాత్ అని ఎందుకన్నాడంటే ఇక్కడ ముందు చెప్పినటువంటి ప్రకృతి యొక్క లక్షణాల గురించి సూచించడానికి తస్మాత్ అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పాడు. విపర్యయాసాత్ అన్నాడు. విపర్యసాత్ అంటే దానికి విపరీతంగా అవ్వడం వల్ల ప్రకృతి పురుషుడి కంటే భిన్నం అంటే ప్రకృతి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో పురుషుడి కంటే విపరీతంగా వ్యతిరేకంగా ఉన్నాయి అంటే భిన్నంగా ఉన్నాయి. అందువల్ల పురుషుడు వేరు ప్రకృతి వేరు. ప్రకృతి లక్షణాలు పురుషుడికి విపరీతం అవ్వడం చేత అంటే ఏంటి ప్రకృతి లక్షణాలు త్రిగుణాలు కలిగినటువంటిది ప్రకృతి, త్రిగుణ రహితమైనటువంటి వాడు పురుషుడు. అందుకే విపరీతం అన్నాడు. అందుకే ప్రకృతి జడమైంది, పురుషుడు చైతన్యము, అందువల్ల విపర్యాత్ అన్నాడు. అందుకే ఇక్కడ ఇంకేమన్నాడు, అస్య పురుషస్య సాక్షిత్వం. సాక్షిత్వం అంటే సాక్షాత్ సంబంధం. సాక్షిత్వం అంటే ఎటువంటి మధ్యలో ఏ విధమైనటువంటి మరొక కారణం లేకుండా సాక్షాత్ సంబంధం కలిగి ఉన్నటువంటి వాడిని సాక్షి అన్నాడు. అంటే సాక్షాత్తు సంబంధాత్ సాక్షిత్వం అని మనకి సాంఖ్యంలో చెప్పబడింది. సాంఖ్య సూత్రం ద్వారా వేరొక సహాయం లేకుండా సూటిగా సంబంధం కలిగి ఉండడం సాక్షిత్వం. ఒక దృశ్యాన్ని మనం చూడాలనుకో మనకి మధ్యలో కన్ను అలాగే ఇంద్రియాలు ఏ విధంగా మనకి కరణాలు ఉపకరణాలుగా ఉంటాయో ఉపయోగపడతాయో ఉపయోగపడే సాధనలుగా ఉంటాయో దాన్ని సహాయం ఉంటుంది, మధ్యలో ఉపకరణం ఉంటుంది. అందువల్ల అవి వాటి ద్వారా మనము
దృశ్య రూపాన్ని చూడగలుగుతున్నాం అక్కడ మనం. ఆ దృశ్యాన్ని చూడడం మధ్యలో ఇంద్రియం ద్వారా మనము సహాయం తీసుకుంటున్నాం. అందువల్ల మధ్యలో ఉపకరణం ఉంది. కానీ ఇక్కడ సాక్షిత్వం అంటే సాక్షాత్ సంబంధం, మధ్యలో ఎటువంటిది సంబంధం ఉండదు. ఉదాహరణకి సూర్యుడి యొక్క వెలుగు భూమి మీద వస్తువుల్ని ప్రకాశింపజేసే సమయంలో ఆ వెలుగు మధ్యలో మరొక సహాయం తీసుకోదు వస్తువుని ప్రకాశింపజేయడానికి. ఎలాగూ సూర్యుడి నుంచి డైరెక్ట్గా వచ్చి వస్తువుల మీద పడుతుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి ప్రకాశానికి వస్తువుకి సూటి సంబంధం, అంటే డైరెక్ట్ సంబంధం ఉంది. అంటే ప్రత్యేకంగా మధ్యలో మరొకటి సహాయంగా మరొకటి ఏదీ లేదు. అందువల్ల సూటిగా సంబంధం కలిగి ఉండడం ఏదైతే సాక్షాత్ అన్నాడు. అలాగే ఇక్కడ బుద్ధి మీద ఆత్మ యొక్క సంబంధం ఎలా ఉంటుంది, సూటిగా ఉంటుంది. ఆ యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో బుద్ధి మీద పడగానే ఏమవుతుంది, చైతన్య ప్రతిబింబం ఏదైతే ఉందో బుద్ధి మీద పడగానే ఆ బుద్ధి ఈ యొక్క చైతన్య ప్రతిబింబం ద్వారా బుద్ధి యొక్క సంస్కారాలు ప్రేరేపించబడుతున్నాయి. అందుకే సాక్షాత్ సంబంధం అంటే ఈ విధంగా చైతన్య ప్రతిబింబంతో బుద్ధి మీద ప్రతిఫలించడం, బుద్ధి ప్రచోదనం జరుగుతుంది. అందువల్ల బుద్ధి మీద ప్రతిఫలించగానే బుద్ధి యొక్క ధర్మాలన్నీ కూడా చైతన్య ప్రతిబింబం అనుకుని తన యొక్క ధర్మాలుగా భావించడం వల్ల జీవుడుగా చెప్పబడుతున్నాడు అక్కడ. అందుకే ఇక్కడ సాక్షాత్ సంబంధం కలిగి ఉంటాడని ఈ యొక్క ఉదాహరణ ద్వారా సూర్యుడి యొక్క కిరణాలు ప్రకాశాన్ని ఉదాహరణగా తీసుకుని ఇక్కడ సాక్షిత్వానికి ఉదాహరణ చెప్పింది. సాక్షాత్ అంటే అక్కడ మధ్యలో ఎటువంటి ఉపకరణం అనేది ఉండదు. ఈ విధమైనటువంటి యొక్క సాక్షాత్ సంబంధాన్ని తెలియజేశాడు. ఇంకా దీనికి సాక్షిత్వం అంటే స్వరూపావస్థనం, దీనికి ప్రత్యేకంగా మధ్యలో మరొకటి ఇంద్రియాల యొక్క అవసరం అనేది ఉండదు. దానికి సంబంధం దాని గురించి ఇక్కడ మనకి చెప్తాడు. ఇక్కడ నిద్రపోయినప్పుడు కూడా మనకి ఇంద్రియాలు ఏవి కూడా పనిచేయవు. సాక్షాత్ స్వరూపంతో సంబంధం కలిగి ఉంటాడు. అక్కడ ఇంద్రియాలు ఏవి కూడా పనిచేయనటువంటి స్థితిలో గాఢ సుషుప్తి అవస్థలో ఉంటాడు. కనుక అక్కడ మనం నిద్ర నుంచి వేలుకోన్నప్పుడు ఎవరైతే ఉన్నారో నేను సుఖంగా నిద్రపోయానని ఒక మాట అంటాడు, అంతే, మరొక మాట అనేది చెప్పడిక. తర్వాత దీంట్లో మనకి కైవల్యం చెబుతాడు. సాక్షిత్వమస్య అని చెప్పాడు, పురుషస్య అని చెప్పాడు. ఇలా సాక్షిత్వంగా ఉంటాడు పురుషుడు. కైవల్యం కేవలం ఒకటిగా ఉండటం, మరొకటిగా లేకుండా తాను మాత్రం అంటే ఇప్పుడు అజ్ఞానావస్థలో ఎలా ఉన్నాడు జీవుడు అంటే అనేకంగా ఉన్నాడు. నేను శరీరాన్ని, నేను ఇంద్రియాలని, నేను బుద్ధిని, నేను మనస్సుని అని అనేకంగా ఉన్నాడు. అలాగే భౌతికంగా అనేక వస్తువులతో సంబంధం కలిగి ఉండి ఇది నా వాళ్ళు, నాకు సంబంధించినవి అని వేరువేరుగా అనేకంగా పరిచ్ఛిన్నమయ్యాడు అక్కడ. అదే కైవల్యం అంటే తన స్వరూపమునందు తానుగా ఉండడం, తన స్వరూపమునందు మాత్రమే ఉండడం, ఏదీ కాకుండా ఉండడాన్నే కైవల్యము అన్నాడు. కేవలం ఒకటిగా ఉండడాన్ని కైవల్యం అన్నాడు ఇక్కడ. అది స్వరూప జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంతేగాని అజ్ఞానం ఉన్నప్పుడు అనేకంగా ఉంటాడు, స్వరూప జ్ఞానంతో ఒకటిగా ఉంటాడు, స్వరూప జ్ఞానంలో ఉంటాడు. తాను కైవల్య జ్ఞానంతో మాత్రం అంటే కేవలం తన స్వరూప జ్ఞానంతో కైవల్య స్థితిలో ఉంటాడు అనమాట. ద్వైత జ్ఞానం అనేది ఎప్పుడు ఉంటుందంటే రెండు వస్తువులకు సంబంధించి ఉంటుంది. అక్కడ ద్వైత జ్ఞానంలో ఏముంటుంది, ఎలాంటి జ్ఞానం ఉంటుందంటే ఉత్పత్తి, కాలము, దేశము, దేశ కాల క్రియ అనేటి ఉంటుంది. ఉత్పత్తి ఉంటుంది, ఉత్పత్తి ఉంటే దానికి కాలానికి పరిమితమై ఉంటుంది. అలాగే క్రియ ఉంటుంది, అలాగే దేశం ప్రదేశానికి పరిచ్ఛిన్నమై ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా ఉంటే అది ద్వైత జ్ఞానానికి సంబంధించింది మనకి తెలుస్తుంది. ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని ద్వైత జ్ఞానం అంటున్నాడు. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు, మధ్యస్థం అంటే ఇక్కడ స్వపక్షత్వం, పరపక్షత్వ శూన్యత్వం. ఇక్కడ మనకి ద్వైతము, అలాగే ద్వైతం అంటే రెండు విధాలైనటువంటి కార్యాలు జరిగేటప్పుడు, అంటే ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు అనుకో, మధ్యలో ఒకళ్ళు
దానికి సర్ది చెప్పేవాడు ఉంటాడు. ఇక్కడ మధ్యస్థంగా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే సాక్షిగా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే శరీరము క్రియాత్మకం, క్రియ జరుగుతూ ఉంటుంది, కర్మ జరుగుతూ ఉంటుంది. ఇంకా కర్మలు జరుగుతున్నప్పుడు తాను కర్మల్లో మంచి చెడు కర్మలు జరిగేటప్పుడు తీను ఎలా ఉంటాడంటే ఆ కర్మలు చెయ్యి, ఈ కర్మలు చెయ్యొద్దు అనేటువంటిది చెప్పడు. కేవలం సాక్షిగా ఉంటాడు అంతే. దాన్ని కేవలం అలా చూస్తూ ఉంటాడు తప్ప వాటితో సంబంధం లేకుండా కేవలం సాక్షిత్వంగా ఉంటాడు. అలా సంబంధం అంటే బుద్ధితో కలిగి ఉంటాడు సంబంధం, కానీ అంటే సాక్షిత్వం అంటే సాక్షాత్ సంబంధం కలిగి ఉండటం అంటే కేవలం సాక్షి రూపంగా చూస్తూ ఉంటాడు, సాక్షిగా మధ్యస్థంగా ఉంటాడు అంతే. తాను ఏది కాకుండా తానుగా ఉంటాడు. ఇక్కడ కైవల్యం అంటే ఆత్యంతిక చెప్పాడు ఇందరు. కైవల్యం అంటే అర్థం చెప్పాడు కదా ఇక్కడ, కేవలం ఒకటిగా ఉంటాము. ఇంకా ఇంకొక అర్థం ఏమిటంటే ఆత్యంతిక ఐకాంతికత్వం, దుఃఖత్రయ రహితత్వము అంటే అత్యంత ఐక్యమైపోవటం ఇక్కడ. ఇంకా ఆత్యంతిక ఐకాంతికత్వం అంటే ఏకాంతంగా ఒక్కటిగా ఉండడము, ఒక్కరిగా ఉండడము, ఇది ఒక్కరిగా ఉండడము. అలాగే దుఃఖత్రయము అంటే 3 దుఃఖాలకి అతీతమైనటువంటి వాడు. 3 దుఃఖాలు ఆధ్యాత్మికం, ఆది భౌతికము, ఆది దైవికము. వీటికి రహితం, ఆత్యంతిక దుఃఖ నివృత్తం అన్నమాట ఇది. ఎందుకని పురుష జ్ఞానం తెలిసినటువంటి, స్వరూప జ్ఞానం తెలిసినటువంటి వాడికి శరీరానికి సంబంధించినటువంటిది ఏది కూడా తనవి కావు. శరీర ధర్మాలకు సంబంధించినవి ఏవి తనవి కాదని తెలుసుకున్నటువంటి వాడు ఈ శరీర ధర్మాలు ఏవైతే ఉంటే సుఖ దుఃఖాలు ఇచ్చేటువంటివి, వీటికి అతీతమైనటువంటి స్థితిని తెలుసుకున్నటువంటి వాడు తాను దుఃఖరహిత స్థితిలోనే ఉంటాడు. రహితత్వం కలిగినటువంటి వాడు. అకర్తృత్వము ఇక్కడ అభావాచ, అకర్తృత్వం అభావాచ ఇక్కడ కర్తృత్వ శూన్యత్వం. ఇక్కడ తాను స్వరూపమునందు నిలిచినప్పుడు పురుషుడికి కర్తృత్వం ఉండదు. కర్తృత్వం ఎవరికి ఉంటుంది? ఈ శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి జీవాత్మకు ఉంటుంది. జీవాత్మము ఏంటి ఇక్కడ? జీవాత్మ అంటే ఈ శరీర దేహమే ఆత్మని భావించేటువంటి అజ్ఞానావస్థలో ఉన్నటువంటి వాడికి కర్తృత్వ భావం ఉంటుంది. కానీ ఇక్కడ పురుషుడు కర్తృత్వం కాదు, అలాగే భోక్తృత్వం కాదు. చైతన్య స్వరూపుడు, కేవలము తన ఆధారంగా చేసుకుని బుద్ధి ధర్మాలు తన యందు ప్రవర్తిస్తున్నాయి అంతే ఇక్కడ. అందుకే కర్తృత్వం శూన్యత్వం, తన దగ్గర కర్తృత్వం ఉండదు. ఆత్మ చేసేది ఉండదు, అలాగే అనుభవించేది ఉండదు. కేవలము సాక్షి స్వరూపము, సాక్షిత్వం. అందుకే అన్నాడు జ్ఞాన స్వరూపము, జ్ఞానరూప శూన్యత్వం. అక్కడ స్వరూపమునందు ఇక్కడ భౌతిక జ్ఞానం ఉండదు, అలాగే మరొక విజ్ఞానం ఉండదు. అంటే ఏ తత్వజ్ఞానం దేనికి సంబంధించి ఏ జ్ఞానం ఉండదు. జ్ఞాన శూన్యత్వం. అక్కడ స్వరూపమునందు మనం నిద్రపోయానుకో మనకి అక్కడ జ్ఞానం ఉంటుందా? జ్ఞానం ఉంటుంది అంటే అక్కడ బుద్ధి పనిచేయాలి. బుద్ధి ఇంద్రియాలు పనిచేస్తే అక్కడ నీకు నిద్రపోయినటువంటి స్థితి ఎలా ఉంటుందని చెప్పేటువంటి స్థితి ఉంటుంది. అక్కడ నిద్రపోయినప్పుడు ఏ యొక్క స్థితి లేకపోవటం వల్ల నిద్ర నుంచి మేలుకున్న తర్వాత ఎలా అంటున్నాడు? నేను సుఖంగా నిద్రపోయాను ఇంతవరకు చెప్పగలుగుతున్నాడు తప్ప నీకు దానికి మించినటువంటి జ్ఞానాన్ని వివరించలేకపోతుంది. ఎందుకని? అక్కడ బుద్ధి ఇంద్రియాలు పనిచేయవు కనుక ఆ బుద్ధి ఇంద్రియాలు పనిచేయకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి దాన్ని వివరించి చెప్పలేనిటువంటి స్థితినే అక్కడ జ్ఞాన శూన్యత్వం. అంటే స్వరూపములందు ఏముంటుందనా అక్కడ చెప్పడానికి ఏముండదు. ఇంకా స్వరూపం అంతా ఇక్కడ ఏముంటుంది? జ్ఞాన శూన్యత్వం. జ్ఞానం ఉండదు ఇక్కడ. జ్ఞానరూప శూన్యత్వము, గుణరహితము. ఇప్పుడు సత్వగుణం అనుకో, జ్ఞాన ప్రకాశం, జ్ఞానాన్ని వ్యక్తం చేస్తుంది సత్వగుణము. అక్కడ 3 గుణాలకు అతీతమైనటువంటి, త్రిగుణాతీతమైనటువంటి స్థితి అది స్వరూపం. ఆత్మస్వరూపము అనేకం సమ్మిశ్రము అవదు. ఇప్పుడు కూడా ఆత్మస్వరూపం ఏంటంటే అనేకం అవ్వదు, ఒకటిగా ఉంటుంది ఎప్పుడు కూడా. పురుష స్థితి కార్యంలో అనేక సమ్మిశ్రం అవుతుంది. ఇక్కడ కార్యం అనేటటువంటిది అనేకం అవుతుంది, ఇక్కడ స్వరూపములందు ఒకటిగా ఉంటుంది. ఇప్పుడు సాక్షిత్వానికి అలాగే ద్రష్టకి భేదం చెబుతున్నాడు ఇక్కడ. ఎలా ఉంటుంది సాక్షిత్వం అనేటువంటిది? సాక్షిత్వం అనేది మధ్యలో
సాక్షాత్ సంబంధం అన్నాడు కదా, మధ్యలో ఎటువంటి ఉపకరణాలు అవసరం లేదు కనుక అన్యకరణాల అవసరం లేదు. అంటే ఉపకరణాలు అవసరం లేదు కనుక డైరెక్ట్ సంబంధం కలిగి ఉంటాడు కనుక అన్యకరణ సంబంధం అవసరం ఉండదు ఒకటి. మరి ద్రష్టకి ఇంద్రియాలు అంతఃకరణం ఇవన్నీ కూడా కలిసి ఉండాలి, ద్రష్టకి సంబంధం ఉంటుంది. మరి మరి సాక్షిత్వంలో ఎలా ఉంటుంది? రెండవ పాయింట్లో ఎలా ఉంటుంది? బుద్ధి వృత్తి కూడా సాక్షిగా ఉంటాడు. అంటే బుద్ధికి వృత్తులకి, బుద్ధి వృత్తులకి కూడా సాక్షిగా ఉంటాడు. ఎందుకంటే బుద్ధి మీద ప్రతిఫలిస్తాడు, బుద్ధికి సాక్షి స్వరూపంగా ఉంటాడు. అంతేగాని బుద్ధితో తాదాత్మ్యం ఉంది. కానీ ఈయన ఏం చేస్తాడు? ద్రష్ట అనేటువంటి వాడు ఇక్కడ విషయాలకి ద్రష్ట, విషయాలకు ద్రష్టగా ఉంటాడు. ఇక్కడ బుద్ధితో కలిసి విషయాలకు ద్రష్టగా ఉంటాడు. ఇక్కడ విషయాలకి అనుభవిస్తూ ఇంద్రియాలతో కలిసి విషయాలని అనుభవిస్తూ ద్రష్టగా ఉంటాడు అక్కడ. ఇంకేమంటున్నాడు? అహంకార వృత్తికి సాక్షిలు ఎలా ఉంటాడు? అహంకార వృత్తికి సాక్షిగా ఉంటాడు, అహంకారానికి సాక్షిగా ఉంటాడు. అంటే అహంకారంతో కలవడు అనమాట. ఈయన ఎలా ఉంటాడు? అహంకార వృత్తితో కలిసి ఉంటాడు ద్రష్ట అనేటువంటి వాడు. ద్రష్ట అహంకారంతో నేను చేస్తున్నాను, నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేను తింటున్నా, ఇవన్నీ కూడా అహంకారం. నేను అనేటువంటి అహంకారం. అహం అనేటువంటిది ఆత్మ అయితే వికారం కలిగినటువంటి దేహంతో కలవటం వల్ల అహంకారం అయింది అక్కడ. అందుకే అహం అనేది ఎప్పుడైతే దేహంతో తాదాత్మ్యం చెందడం వల్ల వికారం కలిగినటువంటి దేహంతో కలగటం వల్ల అహంకారంగా మారి ఈ దేహానికి సంబంధించిన ధర్మాలతో కలిసి పనిచేయటం వల్ల, దేహానికి సంబంధించినటువంటి ధర్మాలతో పనిచేసేప్పుడు కర్తృత్వం భోక్తృత్వం ఏర్పడటం వల్ల నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, నేను ఇంద్రియాలకు సంబంధించి ప్రతి ఒక్కదానికి అహంకారం జోడించడం జరుగుతుంది. అందుకే అహంకారంతో కలిసి ఉంటాడు అనమాట. అహం వృత్తితో లక్షితంగా ఉంటాడు. అంటే సాక్షిత్వంలో ఎలా ఉంటాడంటే అహం వృత్తికి లక్షితం. అంటే అహం అనేటువంటి దానికి లక్ష్యంగా ఉంటాడు. ఎందుకని? అహం అనేటువంటిది ఆత్మ, ఆ స్వరూపం అనమాట. దానికి లక్ష్యంగా ఉంటాడు. తానే అహం అనేటువంటి దానికి, శబ్దానికి లక్ష్యమైనటువంటి వాడు సాక్షిత్వం. ద్రష్ట అనేటువంటి అహం వృత్తి ద్వారా అనుభూతి పొందుతూ ఉంటాడు. ఎందుకని? అహం వృత్తి ద్వారా నేను ఇంద్రియాలతో ఏవైతే ఉన్నాయో వాటితో అనుభూతి పొందుతూ ఉంటాడు ద్రష్ట అనేటువంటి వాడు. ఈ సాక్షివాడు ఏం చేస్తాడు? దీనికి లక్ష్యంగా ఉంటే ఈడు అనుభూతి పొందుతూ ఉంటాడు. ఇక్కడ సుషుప్తి ఆది రూపంలో సమాధిలో అవిశేష రూపంలో ఉంటాడు. అంటే విశేషంగా ఉండడు. ఇక్కడ సాక్షి ఏమంటాడంటే సుషుప్తిలో విశేషంగా నీకు తెలియజేయబడ్డు, సమాధిలో కూడా విశేషంగా నీకు దానికి సంబంధించిన జ్ఞానం ఉండదు. అందుకే అవిశేషము అన్నాడు ఇక్కడ. ఇంకా సుషుప్తి అవస్థలో ఉండనే ఉండడు. ద్రష్ట అనేటువంటి వాడు ఇంద్రియాలతో కలిసి ఉంటాడు కనుక సుషుప్తి అవస్థలో ఇంద్రియాలు ఉండవు కనుక అక్కడ నీకు ద్రష్ట పనిచేయడు అనమాట. ఎందుకని? ఇంద్రియాలు ఉపరమించినప్పుడు ద్రష్ట కూడా దానితో ఉంటాడు. బుద్ధి వృత్తితో సంబంధం కలిగి విషయ జ్ఞానం తెలుసుకుంటాడనమాట. ద్రష్ట అంటే ముందు అసలు దీని గురించి తెలుసుకోవాలి కదా. ద్రష్ట అనేటువంటి వాడు ఏంటంటే బుద్ధి వృత్తులతో సంబంధం కలిగి ఉంటాడు. ఇది అందుకే ద్రష్ట అంటే ఎవరంటే బుద్ధి వృత్తులతో సంబంధం కలిగి విషయ జ్ఞానం అనుభవిస్తూ ఉండేటువంటి వాడు, తెలుసుకునేటువంటి వాడు ద్రష్ట అంటే జ్ఞాతృత్వం అంటారు, తెలుసుకునేవాడు. ఇంకా సుషుప్తి ఎవరు? అవ్యక్తం అనమాట. ఇక్కడ ఎవరు? సాక్షిత్వం అనేటువంటి జ్ఞానభావంలో ఉంటాడు. అవిశేష రూపంలో జ్ఞానభావంలో ఉంటాడు సాక్షి. సదా జ్ఞాత చిత్తవృత్తయ, చిత్త స్వరూపంలో ఉంటాడు, చిత్ స్వరూపంలో ఉంటాడు. ఈ సాక్షి ఎలా ఉంటాడంటే ఏ రూపంలో ఉంటాడు? చిత్ స్వరూపంలో ఉంటాడు. చిత్ అంటే చితి కానటువంటి వాడు, సచ్చిత్ అంటే నశించినటువంటి వాడు, అవ్యయము, ఆయన వ్యయం కానటువంటి వాడు. ఈయన ఎలా ఉంటాడు? కర్ణాది వాటితో సంబంధంతో జ్ఞాతృత్వంతో ఉంటాడు. ఇప్పుడు కర్ణాది అంటే మనకు పంచజ్ఞానేంద్రియాలు, వీటితో సంబంధం కలిగి ఉండి తెలుసుకునేటటువంటి వాడిగా ఉంటాడు ఇక్కడ. అలా ఈ విధంగా ఈ రెండింటికి మధ్య భేదం చెప్పాడు. ఇంకా ఉదాసీనుడుగా ఉంటాడు ఇక్కడ, చేసేవాడు కాదు ఇక్కడ, కేవలము సాక్షిగా ఉంటాడు. అంతఃకరణ వృత్తి విశిష్ట ఉంటూనే ఉంటుంది. ఈయన జ్ఞాతృత్వం తెలుసుకుంటాడు కనుక అంతఃకరణం ఉంటేనే తెలుసుకుంటాడు అనమాట, లేదంటే తెలుసుకోడు. జ్ఞప్తి జ్ఞానం అనేది చిత్
ఆదిభావ స్వరూపము. ఇక్కడ స్మృతి అంటే జ్ఞానం ఏదైతే ఉందో చిత్తు ఆది భావ స్వరూపం అన్నాడు ఇక్కడ, అంతే. దానికి భావన మాత్రమే స్వరూపంగా ఉంటాడు తప్ప దీనికి జ్ఞప్తి జ్ఞానం అనేది ఇది భావన, కేవలం భావనలోనే ఉంటుంది తప్ప స్వరూపం నందు సాక్షిగా ఉంటాడు. ఏమంటాడు దీంట్లో? జ్ఞప్తి జ్ఞానం ద్వారా తెలుసుకుంటాడు ద్రష్ట, తెలుసుకునేటువంటి వాడు, స్మృతి ద్వారా తెలుసుకునేవాడు. ఇతను ఎలా ఉంటాడు? చిన్మాత్ర రూపంలో ఉంటాడు. ఇతను చైతన్య స్వరూపంగా ఉంటాడు ద్రష్ట. ఉపాధి రహిత స్థితిలో ఉంటాడు సాక్షి. ఈయన ఉపాధి సహితమైన జ్ఞాతృత్వాది ఉపాధి సహితంగా ఉంటాడు. ఇది ద్రష్ట సాక్ష్యత్వానికి ఈ విధంగా చెప్పి ఇంకా మనకి ఉపనిషత్తులు స్తుతుల్లో కూడా ఐతిరేయ ఉపనిషత్తుల్లో దీని గురించి సాక్షి ద్రష్టల గురించి అక్కడ విశేషంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పాడు. ఇప్పుడు సృష్టి ఏ విధంగా జరిగింది, ప్రకృతి పురుషుల సంబంధం ఎలా ఉంటుందో ఇప్పుడు మనకి 20వ కారికలో మనకి దీంట్లో మనకి చెప్తాడు. దాని గురించి 20వ కారిక ఒకసారి తెలుసుకుందాం, చదువుదాం. తస్మాతత్సంయోగాదచేతనం చేతనావదివలింగం గుణకర్తృత్వే చ తథాకర్తేవ భవత్యుదాసీనః. తస్మాతత్సంయోగాదచేతనం చేతనావదివలింగం గుణకర్తృత్వే చ తథాకర్తైవ భవత్యుదాసీనః. అంటే తస్మాత్ అన్నాడు ఇక్కడ. తస్మాత్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సంయోగం అన్నాడు ఇక్కడ. సంయోగం అంటే సృష్టిలో కూడా ఏది కూడా మరొక దానితో కలవటం అనేది ఉండదు. కలిసింది అంటే తన స్థితిని కోల్పోయినట్టే. ఇక్కడ కలవటం అనేది లేనే లేదు కనుక దేని స్వభావం దానిదే కనుక ఇక్కడ చెప్తున్నాడు ఏమన్నా తస్మాత్, అందువల్ల అనే అర్థం. అక్కడ పురుషుడు చేతనత్వం అవటం చేత, చైతన్యం అవటం చేత, పురుషుడు చైతన్యత్వం అవటం చేత, చైతన్యత్వం ఏంది? ఆ చైతన్యం అనేది ఎప్పుడు కూడా పురుషుడు యొక్క స్వభావం ఏంటి? అసంగుడు. అంటే ఇప్పుడు సూర్యుడు ప్రకాశ స్వరూపము, సూర్యుడు యొక్క ప్రకాశ స్వరూపం ఏదైతే ఉందో, సూర్యుడి యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆయన యొక్క ప్రతిబింబానికి కూడా అదే ఉంటుంది. అలాగే ఆత్మకి ఏదైతే ఉందో స్వభావము, దాని ప్రతిబింబానికి కూడా అదే స్వభావం. అలాగే ఆత్మ ఏదైతే ఉందో దాని స్వభావం ఏంటి? అసంగుడు, నిర్వికారుడు, వికారం లేనటువంటి వాడు, నిరాకార పురుషుడు, ఇవన్నీ లక్షణాలు. అలాగే చైతన్య ప్రతిబింబానికి కూడా అదే ఉంటుంది అన్నాడు ఇక్కడ. పురుషుడు అసంగోయం అయం పురుష అన్నాడు ఇక్కడ. అసంగోయం అయం పురుష. ఆ పురుషుడు ఎలా ఉంటాడంటే అసంగుడు అవటం వల్ల దేనితో సంబంధం ఉండడు, దేనితో కూడా మూడు కాలాల్లో కూడా సంబంధం ఉండడు. సంయోగంగా ఉన్నట్లుగా ఉండే ప్రకృతి గుణాలతో గుణాలు ఎప్పుడు కూడా కలవు. ఇప్పుడు ప్రకృతి గుణాలు కూడా కలిసినట్టు అనిపిస్తాయి కానీ దేంతో కూడా కలవు. అవి తాను స్వయంగా అలా ఉంటాడంతే. తాను దేంతో కలవు. పాలలో నీళ్లు కలిసినట్టు ఉంటాయి కానీ పాలు వేరుగా నీళ్లు వేరుగా ఎప్పుడూ ఉంటాయి. కానీ పాల స్వభావం నీటికి ఎప్పుడు రాదు. ఎందుకని? నీటి స్వభావం ఎప్పుడు కూడా నీటి స్వభావం దాని యొక్క శీతలంగానే ఉంటుంది. కానీ పాల యొక్క గుణాలు తీసుకుని నీటి స్వభావం కోల్పోదు. అలా కోల్పోతే అది కాదని అర్థం. ఎప్పుడు కూడా ప్రకృతిలో ఏదైనా సరే తన యొక్క స్వభావాన్ని కోల్పోయి మరొక స్వభావాన్ని పొందడం అనేది ఉండదు. తన స్వభావాన్ని కోల్పోవడం అంటే అది లేనట్టే. అగ్ని యొక్క స్వభావం ఎప్పుడు కూడా అగ్నిగానే, అంటే వేడిగా ఉంటేనే అగ్ని అంటాం, కానీ చల్లగా ఉందంటే అగ్ని అంటాం మనం అనం. అలాగే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా తన స్వభావాన్ని కోల్పోవు. ఇప్పుడు వాయువు ఉందనుకో, దానిలో మనకి సువాసన వస్తుందనుకో, పృథివీ గంధవతి పృథివీ అన్నాడు. అంటే వాసన ఏదైతే వస్తుందో, నీకు ముక్కు ద్వారా గ్రహిస్తున్న వాసన ఏదైతే ఉందో దాన్ని, అది పృథివీ తత్వం. అది వాయువు మోసుకొస్తుంది కానీ వాయువు ఆ యొక్క సువాసన అవ్వదు. అలా వాయువు సువాసన అయిందనుకో
అప్పుడు ఎక్కడ చూసినా నువ్వు ఆ సువాసనే రావాలి. వాయువు అంటే వాయువు తన యొక్క స్పర్శవాన్ వాయువు అన్న అంటే దాని స్పర్శ, దాని యొక్క స్పర్శ కలుగుతుందంటే, మనకి గాలి వీస్తుందంటే ఎలా తెలుస్తుంది? స్పర్శ ద్వారా తెలుస్తుంది. అంతేగాని అది లేకపోతే మనకి ఆ స్పర్శ లేదు, కేవలం వాసనే వస్తుంది అంటే దాని వాయువు అనరు ఇక్కడ. అందుకే ఏదైనా సరే పంచభూతాలు ఏవైనా సరే మరొక దాన్ని వాహకంగా పనిచేస్తాయి తప్ప తన స్వభావాన్ని కోల్పోయి అదిగా మారదు ఏది కూడా. అదే చెప్తున్నాడు ఇక్కడ. అన్నీ కూడా మనం అనిపిస్తాయి, అలా మారిపోయినట్లు అనిపిస్తుంది. చెడు గాలి వస్తుంది అంటాం, చెడు గాలి కాదు, గాలిలో చెడు వాసన వస్తుంది, అది వాస్తవం. కానీ గాలి చెడుగా అవ్వదు ఎప్పుడు కూడా. అలాగే సువాసన, మంచి సువాసన గాలి వీస్తుంది అంటే సువాసన తీసుకొస్తుంది. ఎందుకని? ఎక్కడి నుంచి వస్తుంది? సువాసన వచ్చిన చెడు వాసన వచ్చినా కానీ నీకు పృథ్వీతత్వానికి సంబంధించిందే. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఆకాశం శబ్ద గుణకం అన్నాం. ఆకాశం ఎప్పుడు కూడా శబ్ద గుణకం కలిగి ఉంటుంది. మనకు ఇప్పుడు సృష్టిలో అంతా కూడా సృష్టి ఏ విధంగా జరిగిందో పంచభూతాలు పంచీకరణం జరగడం వల్ల సృష్టి జరిగింది. అపంచీకృతమైనటువంటి వ్యవస్థలో నీకు సృష్టి జరగదు. నీవు కనపడేటువంటి వాయువు ఏదైతే ఉందో వాయువు అనేటువంటిది వాయువే, అంతేగాని దాంట్లో నీకు తేమ శాతం కానీ అగ్ని శాతం కానీ అంటే వేడి కానీ అలాగే పృథ్వీతత్వం కానీ ఏమి ఉండవు. స్వచ్ఛం అపంచీకృతమైనటువంటి పంచీకరణంలో అపంచీకృతమైనటువంటి పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిలో వేరువేరుగా ఉన్నప్పుడు దాంట్లో స్వచ్ఛమైనటువంటి వాయువులో నీకు పంచభూతాలకు సంబంధించినటువంటిది అంటే నాలుగు అనేటివి ఉండవు. కేవలం వాయుతత్వం అంటే వాయువే ఉంటుంది. అలాగే ఆకాశతత్వంలో ఆకాశతత్వమే ఉంటుంది. పృథ్వీతత్వానికి సంబంధించి పృథ్వీతత్వమే ఉంటుంది. ఎప్పుడైతే పంచీకరణ జరిగిందో మనం ఈ మాంస నేత్రాలతో చూడగలుగుతున్నాం, కళ్ళతో చూడగలుగుతున్నాం. పంచీకరణ జరగనప్పుడు ఎలా ఉంటుందంటే అపంచీకృతమైనటువంటిది వేరుగా ఉంటుంది. అందుకే సృష్టి క్రమం ఎలా జరిగిందంటే పంచీకృతమైనటువంటి పంచభూతాలు పంచీకరణ జరగటం వల్ల ఈ సృష్టి క్రమం జరిగింది. ఉపాధి శరీరం కూడా ఆ విధంగా వచ్చింది. లేదంటే నీకంతే ఇప్పుడు ఇక స్పేస్కి వెళ్ళామనుకో మనం విశేషమైనటువంటి వస్త్రాలు వేసుకెళ్తాం. అక్కడ ఏంటంటే పంచీకృతమైనటువంటి పంచభూతాలు ఉండవు అక్కడ. నీకు ఇక్కడ భూమి మీద కనబడతాయి. అక్కడ పైకి వెళ్తే ఆకాశము వాయువు, అక్కడ వాయుతత్వం అయినా ఉండదు. భూమి ఆకర్షణకు విరుద్ధంగా ఉంటుంది అక్కడ. అందువల్ల అక్కడికి వెళితే వస్త్రాలు, మనం వేసుకున్న వస్త్రాలు విశేషమైనటువంటి వస్త్రాలు కోటు వేసుకుని వెళ్తాం. అప్పుడు ఆ ఒత్తిడి తట్టుకునేటువంటి శక్తి ఆ వస్త్రాలు మనకి ఇస్తాయి. ఆ వస్త్రాలు ప్రొటెక్షన్ ఇవ్వటం వల్ల మన శరీరంలో ప్రమాదం ఉండదు, లేదంటే శరీరము విడిపోతూ ఉంటుంది అక్కడికి. అందువల్ల ఆ విధమైనటువంటి స్థితి ఉంటుంది. అందుకే పంచీకృతమైనటువంటి పంచభూతాలు ఆ విధమైన స్థితి కలిగి ఉంటుంది. ఇక్కడ పంచభూతాలు ఆ విధంగా ఉంటాయి, దేనితో కలవదు, అసంగము అన్నాడు. అచేతన బుద్ధి చేతనం అయినది ఉంటుంది, చేతనంగా ఉంటుంది. బుద్ధి దేని నుండి సృష్టి ఆది ప్రారంభమైందో అంటే దేని నుండి సృష్టి ప్రారంభమైందో జడచేతన సంయోగం లేకపోతే సృష్టి ఆది కార్యం అవ్వదు. ఇప్పుడు జడము చేతనము రెండు కూడా కలిస్తేనే మనకి ఇక్కడ ఏమైందంటే సృష్టి కార్యం జరుగుతుంది. జడచేతనం జరగలేదనుకో అక్కడ సృష్టి కార్యం అనేది ఉండదు. సంయోగం అంటే చేతన కార్యం ఏదైతే ఉందో చేతనము ఆత్యంతిక సాన్నిధ్యం. ఇప్పుడు అయస్కాంత క్షేత్రంలో ఇనుప ముక్కలకి చలనం వచ్చిన విధంగా బుద్ధి యొక్క జడంగా ఉన్న బుద్ధి ఏదైతే ఉందో ఈ యొక్క చైతన్యం యొక్క సమక్షంలో ఏమవుతుందంటే అది ఆ యొక్క సంస్కారాలు వికాసం కలుగుతున్నాయి. అందువల్ల దానికి కర్మలు అనేది జరుగుతున్నాయి, కార్యం జరుగుతుంది. అందుకే సూర్యుడికి సాన్నిధ్యంలో ఉండటం వల్ల జలము తన స్వరూపంలో ఉంటూ కూడా పరిణామంగా మార్పు చెందుతుంది. తన స్వరూపంతో ఉంటూ కూడా పరిణామంగా మార్పు చెందినదిగా ఉంటుంది. సాన్నిధ్యం నుంచి దూరంగా ఉన్నప్పుడు తన స్వభావంగా ఉంటుంది. ఎందుకని
ఇప్పుడు సూర్యుడు సాన్నిధ్యం ఉండటం వల్ల ఏమవుతుందంటే జలం వేడవుతుంది, వేడి తత్వం. అదే ఎప్పుడైతే సాన్నిధ్యం దూరం వెళ్ళిందనుకో జలం తన స్వభావాన్ని పొందుతుంది. అందుకే ఈ విధంగా చెప్పారు, దృక్దృశ్యయోహో ఏకాత్మతే వాస్మిత అన్నాడు. దృక్కు దృశ్యం ఒకటిగా అవటం వల్ల మనకి కర్తృత్వం అనేది ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒకటిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దృక్కు దృశ్యం ఎప్పుడు కూడా ఒకటి అవ్వవు, వేరువేరుగా ఉంటాయి. ఉపరాగా కర్తృత్వం చిన్ సాన్నిధ్యము. సాంఖ్య సూత్రము ఏమని చెబుతుందంటే అజ్ఞానం చేత ఉపరాగాది చిత్ సాన్నిధ్యం వల్ల కర్తృత్వాది అవుతుంది ఇక్కడ అంటున్నాడు. ఉపరాగాత్ అన్నాడు ఇక్కడ. తదు కర్తృత్వే భవత్యు ఉదాసీన అన్నాడు. తస్మాత్ ఇక్కడ కర్తృత్వము ఉపరాగం అవ్వడం, ఉపరాగాత్ చిత్ సాన్నిధ్యం వల్ల కర్తృత్వం అనేది అదిగా మారాయి అన్నాడు. సాన్నిధ్యంలో ఉండటం వల్ల కర్తృత్వం వస్తుంది, అంతేగాని చైతన్య ప్రతిబింబం సాన్నిధ్యం లేకపోతే బుద్ధి జడమే, అదేం పని చేయదు ఇక. అందుకే దాని యొక్క సాక్షిత్వంలో ఆధీనంలో పనిచేస్తుంది. పురుష స్వరూపం ప్రకృతి స్వరూపం కలపటం వల్ల, పురుష స్వరూపము ప్రకృతి స్వరూపం కలవటం వల్ల మహత్తాది సృష్టి వ్యవహారం జరుగుతుంది. ఇప్పుడు పురుషుడు స్వరూపం ఏదైతే ఉందో ప్రకృతి స్వరూపంతో కలవటం వల్ల, కలపటం అంటే ఇక్కడ కలవటం కాదు, దాని యొక్క సమక్షంలో ఉండడం వల్ల చైతన్యం అవుతున్నాయి. వృత్తి సారూప్యం ఇతరత్ర. వృత్తి స్వరూపం ఇతర వృత్తి సారూప్యం పతంజలి సూత్రాల్లో చెప్పాడు. వృత్తి సారూప్యంతో ఉండడం వల్ల ఇతర మరొకటిగా మారుతుంది. ఈ విధంగా చెప్పాడు ఇక్కడ. ఉదాసీనంగా గుణాలతో సంయోగం వల్ల కర్తృత్వంతో సమానంగా ఉంటుంది. గుణాలతో సంయోగం అంటే గుణాలు ఈ యొక్క సమక్షంలో ఉండటం వల్ల సంయోగం జరిగినట్టు ఉంటుంది, కర్తృత్వంతో సమానంగా ఉంటుంది. గుణాలు గుణముల యందు వర్తిస్తున్నాయంటే గుణముల యందే వర్తిస్తున్నాయి. గుణేషు వర్తంతే ఇతి ధారయన్ అన్నది. గుణముల యందే వ్యవహరిస్తున్నాయని మనకి గీతాచార్యుడు చెప్పినట్లుగా గుణముల యందే వ్యవహరిస్తున్నాయంటే ఈ యొక్క గుణాలు మనసులో ఉన్నటువంటి గుణాలు అయితే ప్రకృతిలో ఉన్నటువంటి విషయ గుణాలతో వ్యవహరిస్తున్నాయని జ్ఞాని యొక్క తత్వాన్ని ఇక్కడ చెప్పాడు గీతాచార్యుడు. కర్తృత్వంలాగా పురుషుడు వ్యవహారం కనిపిస్తుంది కానీ తాను కర్తగా ఉండడు, కేవలం సాక్షిగా ఉంటాడు. చిత్ సాన్నిధ్యంలో కర్తృత్వం అనుకోవటం అనేది జరుగుతుంది అంతే. ఆయన యొక్క సాన్నిధ్యంలో చేసినట్టు అనిపిస్తుంది కానీ చేయడు, ఆయన కేవలం సాక్షిగా ఉంటాడు. అవి గుణాలు వ్యవహారం జరుగుతూ ఉంటుంది. చిత్ అనేది పరిణామం లేనటువంటి వాడు, అపరిణామ నిత్యం. అది ప్రకృతి అనేది పరిణామ నిత్యం. సూర్యుడి యొక్క ప్రతిబింబం నీటిలో పడినప్పుడు మాత్రం సూర్యుడి యొక్క ప్రకాశం ప్రతిబింబంలో మార్పు ఉన్నట్లు అనిపిస్తుంది. నీటి యొక్క వికారాలు ఏవైతే ఉండో ప్రతిబింబంలో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ప్రతిబింబంలో మార్పు. ఎందుకని? సూర్యుడిలో మార్పు ఉంటే ప్రతిబింబంలో మార్పు ఉంటుంది, అంతేగాని నీటిలో మార్పు ప్రతిబింబంలో మార్పు తీసుకురావడం అనేది కుదరదు. అందుకే అలాగే చైతన్యం అనేది ఏదైతే ఉందో చైతన్యంలో మార్పు ఉంటే ప్రతిబింబంలో మార్పు ఉంది, చైతన్యంలో మార్పు లేకపోతే ప్రతిబింబంలో మార్పు ఉండదు. కనుక అది ఉన్నట్లు బుద్ధి మీద ప్రతిబింబం ప్రతిఫలించినప్పుడు బుద్ధి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో దీని యందు ప్రతిఫలించడం వల్ల తనవిగా భావించి తాను సుఖదుఖాలుగా అనుభవించే జీవుడుగా వ్యవహారం చేస్తున్నాడు. అజ్ఞానవశం చేత మార్పు చెందినవాడిగా అనిపిస్తాడు అంతే. అందుకే మార్పు అనేది, సంయోగం అనేది లేనే లేదు. తన సమక్షంలో బుద్ధి యొక్క ధర్మాలు వ్యవహారం జరుగుతూ ఉంటాయి, అంతేగాని సంయోగం వీటితో కూడా కలవదు. సంయోగం కలవటం అంటే అదిగా ఉండకుండా తానుగా ఉండకుండా మరొకటిగా అవటం. అది ఇక్కడ వరకు సృష్టి యొక్క మూలతత్వాన్ని చెప్పి ఇప్పుడు సృష్టి యొక్క ప్రయోజనం చెప్తాడు దీంట్లో. దాన్ని మనము తర్వాత చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సృష్టి యొక్క ప్రయోజనం రేపు తెలుసుకుందాం. వీటి గురించి చాలా విశేషంగా ఉంటుంది.